ఈ వీడియోలో 'మెలో' మూవీ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అవైలబుల్‌గా ఉంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో, హీరోయిన్ ఒకరేమో ఫిల్మ్ క్రిటిక్, ఇంకొకరేమో ఫిల్మ్ డైరెక్టర్ అన్నమాట. వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటన్నదే ఈ 'మెలో' మూవీ స్టోరీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు గనక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ప్లేలిస్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నచ్చింది భయ్య, నాకైతే బాగుంది. చాలా కాలం తర్వాత కొరియన్ డ్రామా లవ్ స్టోరీ చూసాను అనమాట. యాక్చువల్లీ చూస్తాను, ఒకప్పుడు చూసామని, ఇప్పుడు అంత ఖాళీ ఉండట్లేదు కాబట్టి చూడట్లేదు. బట్ ఈ సిరీస్ ఎందుకు చూసానంటే తెలుగు డబ్బింగ్ వచ్చింది కాబట్టి చూసాను. నేను రివ్యూ పెడదామని చెప్పి నాకైతే నచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ భయ్య, ఇప్పుడు కొరియన్ డ్రామాలో హీరో హీరోయిన్ లవ్ చేసుకోవడం ఏదో ఒక సోది పెడుతుంటారు, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా హీరోయిన్ ఏమో డైరెక్టర్ కింద, హీరోనేమో ఫిల్మ్ రివ్యూవర్ కింద ఈ టైప్ పెట్టి కొంచెం డిఫరెంట్ గా చూపించారు కాన్సెప్ట్. వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ చేసిన లవ్ పరంగా కానీ ఆ సీన్స్ పరంగా కానీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే బాగా వర్కౌట్ అయింది వాళ్ళ కెమిస్ట్రీ పరంగా. అండ్ ఇదే సిరీస్ లో ఈ ఒక్క ప్లాట్ మీదే కాకుండా సబ్ ప్లాట్స్ అయితే క్రియేట్ చేసి ఉంచుతారు. ఫ్రెండ్స్ లవ్ స్టోరీ అని చెప్పేసి, బ్రదర్స్ బాండింగ్ అని చెప్పేసి, ఇలా మదర్స్ సెంటిమెంట్, ఇలా సబ్ ప్లాట్స్ అయితే క్రియేట్ అయ్యి ఉంటాయి భయ్య. ప్రతి సబ్ ప్లాట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మీకు. అండ్ చాలా ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది అనమాట. నాకు ఈ లవ్ స్టోరీస్ కన్నా బ్రదర్స్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ ఎమోషన్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. లిటరల్లీ ఏడ్చాను అనమాట. ఒక సిచ్యువేషన్ లో అంత బాగా కనెక్ట్ అయ్యి నేను ఆ బ్రదర్స్ బాండ్ కి. చాలా బాగా పోర్ట్రే చేస్తారు భయ్య. క్యారెక్టర్స్ కానీ, క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కానీ, అండ్ వాళ్ళు రాసుకున్న సీన్స్ కానీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ విజువల్లీ చాలా బాగా చూపిస్తారు. మెయిన్ ఆ రొమాంటిక్ సీన్స్ అంటే హీరో హీరోయిన్ మధ్య జరిగే సీన్స్ కి రాసుకున్న సినారియోస్ అండ్ అట్మాస్ఫియర్ చాలా బాగా క్రియేట్ చేస్తారు. బాగా వర్కౌట్ అవుతాయి మీకు. టోటల్ 10 ఎపిసోడ్స్ లో కూడా ఫస్ట్ 7 ఎపిసోడ్స్ అయితే భయ్యా నేను అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అంతే. ఎక్కడ ఆపలేదు నేను. ఇంకా బింజ్ వర్తీ అని చెప్తాను. 7 ఎపిసోడ్స్ కంటిన్యూగా చూసుకుంటూ వెళ్ళిపోయా. అంత బాగా అనిపించింది నాకు. అంటే చాలా గ్యాప్ వచ్చేసింది నేను లవ్ స్టోరీస్ చూసి, అది కూడా కొరియన్ డ్రామాస్. చాలా కలర్ చూసి అది కూడా తెలుగు డబ్బింగ్ ఏమో. అలా చూసుకుంటే వెళ్ళిపోయాను అంతే. చాలా బాగా టైం పాస్ అయింది నాకు. చెప్తున్నాగా, లవ్ స్టోరీస్ పరంగానే కాదు, ప్రతి స్టోరీకి మీరు కనెక్ట్ అవుతారు, మీకు నచ్చుతాయి కూడా. నైటీస్ విషయానికి వచ్చేస్తే కొరియన్ డ్రామాస్ అంటే చెప్తున్నా చాలా డ్రామాటిక్ గా ఉంటాయి, చాలా స్లోగా ఉంటాయి భయ్య. మీరు అవి చూసాను, నాకు అలవాటు ఉంది అనుకుంటేనే ఈ సిరీస్ జోలికి రండి. నేను అవి చూడలేదనుకుంటే మీరు రావద్దు. ఎందుకంటే ఎవ్రీ ఎపిసోడ్ 1 అవర్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదే నార్మల్ లవ్ స్టోరీస్ చేస్తే ఈ ఎపిసోడ్లో హాఫ్ అన్ అవర్లో తీసేయచ్చు. బట్ వీళ్ళు ఓవర్ డ్రామాటిక్ సీన్స్ పెడతారు, స్లో మోషన్ షార్ట్స్ ఉంటాయి, ఒక టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ నడుస్తూ ఉంటాయి, ఇలా చాలా సీన్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అందువల్ల ఎవ్రీ ఎపిసోడ్ 1 అవర్ అయితే స్ట్రెచ్ చేస్తారు. యాక్చువల్లీ కొరియన్ డ్రామాస్ చూసి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది పెద్ద సమస్య అనిపించదు. అలవాటు లేని వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ఏంటి ఎంత సాగదీస్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ తెలుగు డబ్బింగ్ భయ్య, అందరిది తెలుగు డబ్బింగ్ బాగుంటుంది. ఒక్క హీరోయిన్ది మాత్రం కొంచెం అక్కడక్కడ చాలా ఇబ్బంది పెడతారు. ఉన్న చోట్ల బాగానే అనిపిస్తుంది. నాకు అది కొంచెం అరే ఏంట్రా ఈ డబ్బింగ్, తనకి కొంచెం మంచిగా చెప్పొచ్చు కదా హీరోయిన్ కన్నా ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే చాలా బాగుంటారు ఇద్దరు కూడా. పెయిర్ అయితే చాలా బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ బాగానే ఉంటుంది ఉన్నదంతా కూడా. అండ్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ భయ్య, ఫస్ట్ 7 ఎపిసోడ్స్ చాలా బాగా చూశాను నేను. ఎక్కడ ఆపలేదు మధ్యలో. నేను అసలు అంత క్యూరియస్ గా చాలా బాగా చూపిస్తారు. బట్ లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఓవర్ స్ట్రెచ్ చేశారు అనిపించింది. అండ్ ఎండింగ్ భయ్య, మెయిన్ క్లైమాక్స్ కొంచెం మంచిగా రాసుకుని ఉంటే బాగుంది కదా. సింపుల్ గా ముగించేస్తారనమాట. మనం కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అనమాట స్టార్టింగ్ నుంచి సిరీస్ చూస్తూ ఉండడం వల్ల. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆ క్లైమాక్స్ రీచ్ అవ్వలేదు అనిపించింది. అండ్ 8-9 ఎపిసోడ్ కూడా కొంచెం స్ట్రెచ్ చేశారు బాగా. అంటే అంత ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే ఏం జరగవు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు. అది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఓవరాల్ గా సిరీస్ అయితే నచ్చింది భయ్య నాకు. మ్యూజిక్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా కానీ, తెలుగు డబ్బింగ్ పరంగా కానీ, ఆ లవ్ స్టోరీస్ పరంగా కానీ అన్ని కూడా నాకు వర్కౌట్ అయ్యాయి. మీరు కనుక ఒక కొరియన్ వెబ్ సిరీస్, అది కూడా తెలుగు డబ్బింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ మెలో మూవీ వెబ్ సిరీస్ అయితే మీకోసమే. టైటిల్లో మూవీ ఉంది కదని చెప్పి మూవీ అనుకోద్దు, ఇది ఒక వెబ్ సిరీస్. టోటల్ 10 ఎపిసోడ్స్. ఓకే, నెట్ఫ్లిక్స్లో ఉంది. ప్యూర్లీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఒక 5 కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అవి పక్కన పెట్టేస్తే ఉన్నదంతా కూడా ఫ్యామిలీ వాచబుల్నే. జస్ట్ కిస్సింగ్ సీన్సే కాబట్టి జస్ట్ స్కిప్ కొట్టండి భయ్య, సరిపోతుంది. మీకు అర్థమవుద్ది ఆ కిస్సింగ్ సీన్ వచ్చినప్పుడు. సో ఉన్నదంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. నెట్ఫ్లిక్స్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని
ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, లవ్ యూ ఆల్, బై.